ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 121వ వీడియో 1200 క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది. డైలీ 10 క్వశ్చన్స్ ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కూడా మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ కూడా టచ్ చేయడం జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రోజు కూడా మిస్ కాకుండా ఈ 10 ప్రశ్నలు అయితే కంపల్సరీ చూడండి. మీకు డెఫినెట్గా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రశ్నలని మనం చెప్పొచ్చు. మరి ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రీసెంట్ ఇష్యూ. ఇస్రో జనవరి 29 అంటే వెరీ లేటెస్ట్ 2025న ప్రయోగించిన నావిక్ 2 శాటిలైట్ యొక్క ఉపయోగం ఏమిటి? రీసెంట్గా ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టిందండి. 100 టైమ్స్ మనం ప్రయోగాలు చేసినాము. ఇది 100వ ప్రయోగం మనకి రాకెట్ ప్రయోగము. మీరు చదివి ఉంటారు ఆల్రెడీ. లాస్ట్ వీడియోలో మీకు ఆ క్వశ్చన్ కొంత ఇచ్చాను, నేను మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఆ రాకెట్ ప్రయోగం ద్వారా 100వ రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో మనకు నావిగేషన్ వ్యవస్థకు ఉపయోగపడేటటువంటి నావిక్ 2 శాటిలైట్ని అయితే మనకి ఇక్కడ ప్రయోగించడం అనేది జరిగింది. గమనించండి, ఈ శాటిలైట్ని ప్రయోగించాం. ఈ నావిక్ 2 శాటిలైట్ పర్పస్ ఏంటిది అంటే ముఖ్యంగా జీపీఎస్ సిస్టమ్ కోసం అయితే వీటిని ప్రయోగిస్తున్నాం. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క భౌగోళిక స్థానాన్ని అది ఎక్కడుందో ఖచ్చితంగా నిర్ధారించడానికి మనం ఈ సిస్టమ్ని వాడుతున్నాం. ఇది అమెరికాకు చెందింది. అయితే ఇండియా సొంతంగా ఈ నావిగేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకునే క్రమంలో భాగంగానే ఈ శాటిలైట్స్ మనం ఆల్రెడీ ఇప్పటికే నావిక్ 01 ప్రయోగించినాము 2023లోనే. 2025లో నావిక్ 02 ప్రయోగించినాం. సో దాని గురించి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను ఇక్కడ. ఎందుకోసం అంటే వీటితో భూమి, జల, వాయు మార్గాల యొక్క స్థితిగతులు, దిక్కులను తెలుసుకోవచ్చు. జియోగ్రాఫికల్ లొకేషన్, ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు యొక్క ఖచ్చితమైన భౌగోళిక స్థానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ఉపగ్రహాలను నావిగేషన్ శాటిలైట్స్ అంటారు, లేదా నావిగేషన్ ఉపగ్రహాలు అంటారు. మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పటికే. రీసెంట్గా మనం నావిక్ 02 ఏదైతే ప్రయోగించినామో 100 రాకెట్ ప్రయోగం అంటున్నాం కదా, ఆ రాకెట్ పేరు ఇదండి. శాటిలైట్ పేరేమో నావిక్ 02 గుర్తుంచుకోండి. రాకెట్ పేరు వచ్చేసి మనకు GSLV F-15. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది సెంచరీ ఇస్రోకి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఇది 100వ రాకెట్ ప్రయోగము. 1979లో ఫస్ట్ రాకెట్ని ప్రయోగించినాం, కానీ అది సక్సెస్ కాలేదు. గమనించండి. సో మనం ఈసారైతే 100 ప్రయోగాలలో 90 సక్సెస్ చేసినాము, 10 ఫెయిల్యూర్ అయినాయి. మరి GSLV F-15, GSLV అంటే జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్, ఆ అబ్రివేషన్ కూడా మీరు గుర్తుంచుకోండి. దీని బరువు వచ్చేసి నావిక్ 02 బరువు వచ్చేసి మనకు 2250 కిలోల బరువు ఉంటుంది. శాటిలైట్ బరువు 12 సంవత్సరాలు సర్వీసెస్ ఇస్తుంది అని చెప్తున్నారు జిపిఎస్ సేవల కోసం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటాం దీన్ని, గుర్తుంచుకోండి. ఈ నావిక్ యొక్క ఫుల్ ఫామ్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఈ ఉపగ్రహం భారతదేశంలోనే కాకుండా మనకు భారతదేశం వెలుపల కూడా 1500 కిలోమీటర్ల వరకు ఈ నావిగేషన్ సేవలను అయితే ఇవి అందిస్తున్నాయి. అత్యంత ఆధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీటిని డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇండియా ఏం చేస్తుంది అంటే, ఇదొకటి మీకు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక్కడ. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటున్నాం, IRNSS. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో మనము ఇప్పటికే 8 ఉపగ్రహాలను ప్రయోగించినాం ఈ సిస్టంలో భాగంగా. ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే మనం 2nd జనరేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాం. ఇవి ఇంకా అడ్వాన్స్డ్ ఉపగ్రహాలు. అందులో 2 ప్రయోగించినాం, నావిక్ 1, నావిక్ 2. అంతకంటే ముందు ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో భాగంగా 8 శాటిలైట్స్ ఇప్పటికే ప్రయోగించినాం. 2nd జనరేషన్ శాటిలైట్స్ను 2 ప్రయోగించినాం, నావిక్ 1, నావిక్ 2. గుర్తుంచుకోండి, నావిక్ 1 2023లో, నావిక్ 2 లేటెస్ట్ జనవరి 2025. భారత విమానయాన, నౌకాయాన, సైనిక అవసరాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2. ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్ ఎవరు? రీసెంట్గా నియామకం కావడం జరిగింది. 2025 జనవరి 16th నుంచి అయితే మనకు ఇస్రో చైర్మన్గా వి నారాయణన్ బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగిందండి. ఇస్రో బాధ్యతలు స్వీకరించిన తర్వాత వి నారాయణన్కి ఇది ఫస్ట్ ప్రయోగం అన్నట్టు, శాటిలైట్ ప్రయోగం. అది కూడా గుర్తుంచుకోండి మీరు. ఇక ఇస్రోకి మొట్టమొదటి చైర్మన్ పేరు ఇప్పటికే చెప్పాను నేను, విక్రమ్ సారాభాయ్ అండి. అది కూడా గుర్తుంచుకోండి. ఫౌండర్ అండ్ ఫస్ట్ చైర్మన్ కూడా విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ని మనము భారత అంతరిక్ష పితామహుడు అంటాం. క్వశ్చన్ నెంబర్ 3. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటీవల ఏ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించారు? ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాట్సాప్ ద్వారా పౌరులకు సర్వీసెస్ అందించడము, చాలా సమస్యలు రిసీవ్ చేసుకోవడము, ఒక సోషల్ మీడియాని గవర్నెన్స్ కోసం అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తుంది మన ఇండియాలో. ఏ రాష్ట్రం అని అయితే అడిగారు ఇక్కడ. మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి ఇక్కడ: హర్యానా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్.
ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. వెరీ లేటెస్ట్ ఇష్యూ అండి. మీకు వాట్సాప్ ద్వారా పౌరులకి 161 రకాల సర్వీసెస్ని అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కంప్లైంట్స్ కూడా వాట్సాప్ ద్వారానే స్వీకరిస్తుంది. ప్రతి పౌరుడికి వాళ్ళకి కావాల్సిన కొన్ని సర్టిఫికెట్స్ కూడా వాట్సాప్ ద్వారానే వాళ్ళైతే తీసుకోవచ్చు. సో ఫ్లెక్సిబుల్ ఈజీ సర్వీసెస్ని అయితే తీసుకొస్తుంది. రాష్ట్రం పేరు వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఈ సర్వీసెస్ని అయితే మరి ప్రారంభిస్తున్నాడు. మన మిత్ర పేరుతో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రకటించిన ఫోన్ నెంబర్ కూడా అడుగుతాడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ ఫోన్ నెంబర్ ద్వారానే మరి ఈ సర్వీసెస్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఇక 4, గ్వాంటనామో బే జైలు ఎక్కడ కలదు? 2-3 రోజుల నుంచి మీకు వార్తాపత్రికలలో ఈ జైలు పేరు వస్తుందండి. మీరు కాన్సన్ట్రేషన్ చేసిండో లేదో కానీ ఇలా వార్తాపత్రికలలో స్పెసిఫిక్గా ఒక ప్లేస్ నేమ్ వస్తుంది కంటిన్యూగా అంటే అది ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది. ఇంతకా జైలు ఎక్కడ ఉంటుంది? ఎందుకు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి అయితే ఇది కంటిన్యూగా వస్తుంది. ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వారిని గ్వాంటనామో బే జైలుకి తరలిస్తారని చెప్తున్నాడు. ఇంతకీ గ్వాంటనామో బే జైలు ఎక్కడుంది అంటే మీకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. అమెరికా, ఇరాక్, ఖతార్, క్యూబా. ఒక జనరల్ స్టూడెంట్ ఒపీనియన్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు అన్నాను కాబట్టి ఇమ్మీడియట్గా మరి అమెరికా ఆన్సర్ అయి ఉంటుంది. అమెరికా దేశంలోనే జైలు ఉంటుంది కదా అని అనుకొని ఉంటాడు. కానీ ఆన్సర్ అది కాదండి. ఆన్సర్ గ్వాంటనామో బే జైలు ఎక్కడుందంటే మనకు క్యూబాలో ఉంది. ఎవరైతే మరి అమెరికా అక్కడ కొంతమందిని అయితే నిర్బంధిస్తుంది, నేరస్తులను అట్లాంటి వాళ్ళను. సో మరి ట్రంప్ ఎవరైతే మన అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులు కావచ్చు, అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళనైతే అక్కడ జైలు తరలిస్తాను, వాళ్ళు వెళ్ళిపోవాలని అయితే తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. అందుకే ఈ జైలు వార్తల్లోకి వచ్చింది. ఇదైతే క్యూబాలో ఉంది. లొకేషన్ గుర్తుంచుకోండి. డాక్యుమెంట్ లేని వలసదారులను ఈ జైలుకు తరలిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. రీసెంట్గా బర్నింగ్ ఇష్యూ ఇది. క్వశ్చన్ నెంబర్ 5, 2025లో క్వాడ్ దేశాధినేతల సదస్సు ఏ దేశంలో జరగబోతుంది? క్వాడ్ అంటే కూటమి ఒకటి ఉందండి. దీంట్లో మనకి 4 కంట్రీస్ అయితే ఉన్నాయి. ఇండియా ఉంది, అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది. ఈ 4 కంట్రీస్ కలిసి మనకు ఒక కూటమిగా ఏర్పాటు కావడం అనేది జరిగింది. 2024లో ఈ సదస్సు అమెరికాలో జరిగింది. 2025లో ఎక్కడ జరుగుతుంది అనేది ప్రశ్న అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. రైట్, మీరు చదివి ఉంటే మరి ఇప్పటికే ఆన్సర్ అయితే గుర్తుపట్టండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇండియాలో జరగబోతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే 2025లో క్వాడ్ సదస్సు. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాము. 2024లో అమెరికాలో జరిగింది, 2025లో ఇండియాలో జరగబోతుంది. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, 2024 సంవత్సరానికి గారు మేటి టెస్ట్ క్రికెటర్గా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎవరిని ఎంపిక చేసింది? 3 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్ర అశ్విన్. ఆన్సర్ అయితే మీరు ఊహించండి. ఒక 10-12 సెకండ్స్ మీకు టైం ఇస్తాను. 2024 సంవత్సరానికి గాను మేటి టెస్ట్ క్రికెటర్గా ఐసీసీ ఎవరిని ఎంపిక చేసింది? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. 2024 మేటి వన్డే మహిళా క్రికెటర్గా ఎంపికైంది స్మృతి మందాన. 2 పేర్లు కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, బెలారస్కి 7వసారి అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఒకటే ఆప్షన్ ఇచ్చాను. అలెగ్జాండర్ లుకషెంకో అండి. 7th టైం ప్రెసిడెంట్ కావడం అనేది రికార్డ్ ఇది. సో ఇట్లా రికార్డు ఉన్నప్పుడు, ఎక్కువ సార్లు అధ్యక్షుడు అవుతున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రశ్నలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1994 నుండి ప్రతి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాడు అలెగ్జాండర్ లుకషెంకో. ఇక బెలారస్ క్యాపిటల్ సిటీ వచ్చేసి మిన్స్క్ అండి. ఇక్కడ మీకు ఒక హెడ్ క్వార్టర్ ఉంది, ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అని మనకి ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నటువంటి దేశాలు 1991లో చీలిపోయిన తర్వాత అవి కలిసి ఏర్పడినటువంటి ఒక గ్రూప్ ఉంది. వాటిని మనం కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ అంటాము. వాటి యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకు ఇక్కడ ఉందండి, మిన్స్క్లో, బెలారస్ రాజధానిలో ఉంది. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, ఇటీవల WHO నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన దేశం ఏది? అమెరికా అండి. ఒక ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ సంస్థ నుండి అయితే అమెరికా తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. 1948లో ఇది ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు జెనీవాలో ఉంది. అయితే అమెరికా దీని నుంచి వైదొలుగుతున్నట్లు మరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా ప్యారిస్ 2015లో ఏదైతే ప్యారిస్ అగ్రిమెంట్ జరిగిందో మనకు పొల్యూషన్ దీనికి సంబంధించి, ఆ అగ్రిమెంట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇలా ఏదైనా కీలకమైన అగ్రిమెంట్స్ నుండి ఏదైనా దేశం బయటకు వచ్చింది అంటే డెఫినెట్గా మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
క్వశ్చన్ నెంబర్ 9 ఇక చాలా ప్రకంపనలు సృష్టిస్తున్న క్వశ్చన్ ఇది. అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు అమెరికా రాజ్యాంగంలోని ఏ సవరణ ప్రకారం జన్మతా పౌరసత్వం లభించేది ఇంతకు ముందు, ఇక్కడ నుంచి లేదని చెప్తున్నారు. సో మరి ఆ అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం మీకు ఇక్కడ ఆల్రెడీ 4 ఆప్షన్స్ ఇచ్చాను. నేను ఆన్సర్ కూడా నేను డిసైడ్ చెప్పేశాను కాబట్టి 14th రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1 అండి. 14వ సవరణ ద్వారా అమెరికా గడ్డ మీద జన్మించే ప్రతి బిడ్డకి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభించేది. ఇప్పటి వరకు ఎవరైనా టూరిస్టులు కూడా అక్కడికి వెళ్ళి ఒక బిడ్డను కంటే వారికి కూడా అమెరికా సిటిజన్షిప్ ఇవ్వాల్సి వచ్చేది ఈ సవరణ ప్రకారం. కానీ ఇక నుంచి అట్లా ఇవ్వడానికి వీలు లేదు అని ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే తీశాడు. ఇది కోర్టులలో ప్రస్తుతానికైతే మరి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇక్కడ 14వ సవరణ అయితే గుర్తుంచుకోండి. 1866 జూన్ 13న అమెరికా ఈ సవరణ తీసుకొచ్చింది రాజ్యాంగానికి. మరి రాజ్యాంగంలోని ఈ 14వ సవరణ ప్రకారం అక్కడ ఎవరు పుట్టినా కూడా ఆటోమేటిక్గా సిటిజన్షిప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్నే కోర్టులలో ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. 10 భారతదేశంలో ఆదాయపు పన్ను లేని రాష్ట్రం ఏది? రైట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను, మీరు చూడండి. 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఒక రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ లేదు ఇండియాలో. దిస్ ఈజ్ డిఫరెంట్ క్వశ్చన్, ఇప్పటివరకు మీరు విని ఉండకపోవచ్చు. ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ 2 సిక్కిం, ఆప్షన్ 3 గోవా. ఒక సాధారణ విద్యార్థి అయితే నాకు తెలిసినంత వరకు జమ్మూ కాశ్మీర్ వైపు డైవర్ట్ అవుతాడు, ఎందుకంటే చాలాసార్లు చదువుకొని ఉంటారు జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి అని అవన్నీ ఉన్నాయని. కానీ ఇప్పుడు అవి ఏమీ లేవండి. జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఆర్టికల్ 370 అనేది రద్దు చేయబడింది కాబట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి రైట్స్ ఏమి ఇప్పుడు లేవు. ఇండియన్ సిటిజన్స్కి ఉన్నట్లే అక్కడ కూడా అది కూడా ఇండియాలోనే భాగం కాబట్టి జమ్మూ కాశ్మీర్ అనేది ఆ 370 ఆర్టికల్ ఉన్నప్పుడు మాత్రం కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. జమ్మూ కాశ్మీర్ కూడా మామూలే. కానీ సిక్కింలో మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ లేదండి ఇప్పటికి కూడా. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అయినప్పటికీ కూడా సిక్కింలో విధించడం లేదు. ఎందుకంటే సిక్కిం అనేది ఒకప్పుడు ప్రత్యేకమైనటువంటి రాజ్యంగా ఉండేది. చోగ్యాల్ రాజవంశ పాలనలో ఉండేది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ సిక్కిం అనేది మన ఇండియాలో విలీనం కావడం జరిగింది. 1975లో సిక్కింని మరి మనం విలీనం చేసుకోవడం జరిగింది. అప్పుడే ప్రత్యేకంగా ఈ ఆదాయ పన్ను గురించిన చర్చ వచ్చింది. కాబట్టి అక్కడి ప్రజలకు మాత్రం అంతకుముందు కూడా రాజవంశ పాలనలో ఉన్నప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అదే విషయాన్ని సిక్కిం ప్రస్తావించింది. సో భారతదేశం కూడా దానికి ఒప్పుకొని తీసుకోవడం జరిగింది. 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో సిక్కిం భారతదేశంలో విలీనం కావడం అనేది జరిగింది. 371F ఆర్టికల్ అయితే ఆదాయ పన్ను నుండి మరి సిక్కిం ప్రజలకు మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మరి మిగతా క్వశ్చన్స్ రేపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.